ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అనిల్ కుమార్ సింఘాల్ తిరిగి టీటీడీ వివోగా నియమితులయ్యారు. కృష్ణబాబు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా, సౌరభ్ గౌర్ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ముఖేష్ కుమార్ మీనా ఎక్సైజ్, మైనింగ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రవీణ్ కుమార్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అనిల్ కుమార్ సింఘాల్ తిరిగి టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. కృష్ణబాబు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా, సౌరభ్ గౌర్ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్గా సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల విషయంలో గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఇంకా ప్రోత్సహించే విధంగా, మంచి పోస్టులు ఇచ్చే విధంగా, వాళ్ళని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా కసరత్తు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగాయి. పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభుత్వ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పనితీరు ఆధారంగా మంచి ప్లేస్లో పోస్ట్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. దానిలో భాగంగా ఈ రోజు మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేయడం జరిగింది. అందులో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులకి ప్రమోషన్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఐఏఎస్ అధికారులని ప్రాధాన్యత లేని శాఖలకు కూడా పంపించారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే ఏదైతే టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ఏదైతే శ్యామలారావు ఉన్నారో ఆ శ్యామలారావు సంబంధించి కూడా జిఐడి పొలిటికల్ సెక్రటరీగా ఆయన బదిలీ చేయడం జరిగింది. దాంతో పాటు కృష్ణబాబుని కూడా ఆర్ఎండ్బికి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ని జిఐడి మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా బదిలీ చేయడం జరిగింది. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాని, అదేవిధంగా ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ బదిలీ చేయడం జరిగింది. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంతరామ్ని, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్ని నియమించడం జరిగింది. దాంతో పాటు అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడం జరిగింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులను ఈరోజు బదిలీ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పనితీరు, శాఖల వారీగా సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటనేది కూడా గమనించిన తర్వాత ఒక పక్క సిఎస్, అదేవిధంగా సీఎంఓలోని కీలకమైనటువంటి అధికారులతో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత వీరికి సంబంధించినటువంటి బదిలీల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇక రేపు లో కూడా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లాల్లో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, జిల్లాలో వాళ్ళ పనితీరు అనేది కూడా పూర్తి స్థాయి ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది జిల్లా ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు త్వరలో ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏదైతే అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి కేసులో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, వారి మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ సంబంధించి కానీ ఇబ్బందికర పరిస్థితులు, దాంతో పాటు వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.